మామూలుగా మనకి డైజెస్టివ్ ఆర్గాన్స్ అని ఉంటాయి కదా. ఇవాళ రోజంతా మనం మెలకువగా ఉన్నాం, ఏమీ తినలా, అయినా సరే మన డైజెస్టివ్ ఆర్గాన్స్ మొత్తం రెడీగా కూర్చుంటాయి. వీడేం తింటాడా, ఇప్పుడు వేసేద్దామా, దాన్ని డైజెషన్ ప్రాసెస్లో పడి తురిపేద్దామని. అది పగలంతా మెలకువగా ఉంటాయి, ఎందుకంటే పగలంతా మనం మెలకువగా ఉంటాం కాబట్టి. రాత్రిపూట మన పెద్దవాళ్ళు పెందలకాడ తినేసి పడుకోమన్నారు. పెందలాడ తింటే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు తినేశారు, తినగానే వెంటనే లోపల గద్దం బిగురవుతుంది. ఇక్కడ లాలాజలం దగ్గర నుంచి లివర్ ఇచ్చే బయలు జ్యూసు, గాలిబడ్డ ఇచ్చే కాన్సన్ట్రేటెడ్ బయలు జ్యూసు, ప్యాంక్రియాటిక్ జ్యూసులు, స్టమక్ యాసిడ్స్, ఇలా ఒక పెద్ద ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. చిన్న పేగులు, పెద్ద పేగులు, మొత్తం పెద్ద ప్రాసెస్ రన్ అవుతుంది. ఇదంతా రన్ అయినాక మనం పడుకునేటప్పటికి సుమారు ఒక 4 గంటలు పడితే, మనం పడుకునే టైం బై ద టైం మంచం ఎక్కితే ఆర్గాన్లు అన్నీ రెడీగా ఉంటాయి రెస్ట్ తీసుకునే మోడ్లో. మీరు మంచం ఎక్కగానే ఒంట్లో ఉండే 100% ఆర్గాన్లు రెస్ట్ తీసుకుంటాయి. అదే మీరు 12 గంటల బిర్యానీ తిన్నారు, జొమాటోలో పెట్టారు, వచ్చింది, వేడివేడిగా ఉందని తిన్నారు, తిని పడుకున్నారు. మీరు తిని పడుకున్న వెంటనే మళ్ళీ ప్యాంక్రాస్లు, లివర్లో కిడ్నీలు, అసలు యాసిడ్స్ పెద్ద యుద్ధం. అదేం జరుగుతుంది, లోపల మీరు పగలపూట పడుకుంటే డైజెషన్ తొందరగా అవుతుంది, రాత్రిపూట డైజెషన్ స్లోగా ఉంటుంది. సో మీరైతే నిద్రపోతారు, మీలో కొన్ని ఆర్గాలు మాత్రం రెస్ట్ తీసుకుంటాయి, మిగిలిన మేజర్ ప్రాసెసింగ్ ఆర్గాలు మొత్తం గొడ్డు చాకరీ చేస్తూ ఉంటాయి రాత్రి తెల్లార్లు. ఇవాళ చాలామంది పిల్లలు సఫర్ అవడానికి ప్రధాన కారణాల్లో ఈ అర్ధరాత్రి తిళ్ళు కూడా ఒక కారణం. మనం రాత్రిపూట తినటం అనేది ప్రకృతి నిర్దేశించలేదు, రాత్రి పగలు వచ్చిందే అందుకు.